సిరిమంతులు ఎక్కువ ఉండేది ఆడనే, మురికివాడలు ఎక్కువ ఉన్నది ఆడనే, హిందీ సినిమా తోపులు ఉండేది ఆడనే, మాఫియా డాండ్లు ఉండేది సుత అక్కడనే, ఎక్కువ జనాలు ఉండే పట్నం సుత అదే. దునియాలనే ఏడో జాగలున్నది. మరి దేశమంతటా రైలు బండ్లు తిప్పే సెంటర్ రైల్వే పెద్ద ఆఫీస్ ఆడనే ఉన్నది. హౌ బొంబాయి నగరమే అరేబియా సముద్రం ఒడ్డుకుండే గా పట్నం నిన్న ఆగమాగమైంది. ఇంతకు ఏమైందంటే ఓ కొడుకో గంత పెద్ద హోర్డింగ్ తుపుక్కున కూలింది. బొంబాయిల గాడుపు దుమారంతో ఆన దంచే వరకు 100 అడుగుల హోర్డింగ్ కూలి 14 మంది జీవిడ్చిండ్రు. చాలా మందికే దెబ్బలు తాకినాయి. పెద్ద పెద్ద క్రేన్లు తెప్పించి హోర్డింగ్ పక్కకు జరిపిండ్రు. ఈడనే కాదు చాలా ఏరియాలల్లా ఇదే పరిస్థితి. గాలి సరసుడు జరిస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉత్తగనే కూలి బండ్లు పొరక పొరకైనాయి. మహారాష్ట్ర సీఎం సిందే సారు పరిస్థితి అరుచుకొని కాలం చేసిన కుటుంబాలకు 5 లక్షలు సాయం చేస్తామన్నాడు. ఏ పర్మిషన్ లేకుండానే హోర్డింగ్లు పెట్టిండ్రట. ఎంత బందోబస్తుగున్నాయో గాలి దుమారానికి గింత పనైంది. బొంబాయిలో ఇస్తుంటే 7 ఉన్నాయో అరుచుకొని వాళ్ళ సంగతి చూడమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండంట సీఎం సారు. కానీ పబ్లిక్ జాగాల్లో పర్మిషన్ లేకుండా గింత పెద్ద హోర్డింగ్లు పెట్టినా ఇన్ని రోజుల సంధి ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మరి.